ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రాం ఓం జాం ఐం ఓం హ్రాం దోం త్రం గణం ఓం నమః శివాయ వేంద్రతాత్రేయ నమో. ఓం ఐం ద్రౌ శ్రీం వేంద్రతలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాన్ అనంతాళ్వాన్ స్వామిని నమః. శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరిత్రము 3వ అధ్యాయం. భగవద్ రామానుజుల వారి కొలువు చేరిక తిరుమల పయనమవుట. ఎట్టకేలకు అనంతాళ్వాన్ తన గురువుకు భగవద్ రామానుజుల వారి కొలువున చేరెను. తన గురువుకు భగవద్ రామానుజుల వారి శ్రీనామమగు ఓం శ్రీమతే రామానుజాయ నమః అన్న నామమును ఏమనుపాటుగానైనా మరొక అనుక్షణం అంతరంగమున పలుకుతూ అంతరాంతరముల తన పరమగురుని రూపమును నిలుపుకొని అలుపెరుగొక అనుష్ఠానం చేయుతూ తను శ్రీగురుని పాదసేవను నిరంతరం ఆపక చేయసాగాను. ఈ గురు శిష్యుల సంబంధమును చూచి జనులు అచ్చెరువొందుతుండి. ఆ సంబంధం ఎట్లుండేనండి? గురువు తన శిష్యుని నుండి విత్తము గాని మరి దేనిని గాని ఆశించక శిష్యుని చిత్తమును చిత్తశుద్ధిని మాత్రమే ఆశించుతుండా శిష్యుడు తానేమీ తక్కువ కాదనుతూ గురువు గారి మనస్సు నెరిగి మసలుతూ వినయ విధేయతలతో తన కర్తవ్యముల నెరవేర్చుతుంటే శిష్యుని తీరు చూచి గురువు లోన పొంగిపోతూ బయటకు పొగడక శిష్యుని కీర్తిని ప్రకటింపజేయ శిష్యునికి అవతార కర్తవ్యమును ప్రబోధించ నిర్ణయించుకునే శ్రీరామానుజుల వారు. ఒకనొకనాడు శ్రీరామానుజుల వారి మదిన నమ్మాళ్వారు తిరువాయిమూడి 3వ పత్తు 3వ శ్లోకము తట్టిల్లున మెరియ దానిని మనస్సును మరి ఒక మారు నెమరు వేసుకుని తానే ఆశ్చర్యచకితుడు ఆయన. ఏలైన నమ్మాళ్వారు వారు ఆ శ్లోకము చెప్పిన వేళ తిరుమల వెలసిన శ్రీనివాసుని గూర్చి ఎవ్వరికి తెలియనే తెలియదు. అటువంటిది ఎంతటి పరమజ్ఞాని పరమాత్మ స్వరూపుడు కాకుండా నమ్మాళ్వారులకు తెలిసిండునని తలవితూ శ్రీ నమ్మాళ్వార్ల వారి కోరికను తాను ఎట్లయినను నెరవేర్చవలైనని బలముగా సంకల్పించుకొని మరునాడు కొలువును ఏర్పడజేయమని శిష్యులను ఆదేశించారు. సాక్షాత్ శ్రీ రామానుజుల వారి మదినే ప్రభావితపరిచిన శ్రీ నమ్మాళ్వార్ల శ్లోక వివరములు క్రింద పొందుపరచబడినది. తిరువాయిమూడిలోని 3వ పత్తు 3వ పాసురము. ஒயிதில் காலமெல்லாம் உடனாய் மன்னி வயிவில அடிமை செய்ய வேண்டும் நாம் குரலருவி திருவேங்கடத்து எயில் கொழுவு கொள்ளோரி இயந்தை தந்தை தந்தைக்கே. గంభీరముగు జలయేళ్ల శబ్దపు ప్రవాహముల కొండ చర్యలు గల వెంకటాద్రి ఎందు సౌందర్యముతో కూడి తేజోమయ విగ్రహ రూపుడై నా తండ్రి తాతల మొదలైన వారి సృష్టికి కారణభూతుడగు శ్రీ శ్రీనివాసునికి మనము ఎడతెగని కాలమంతయు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు అమరి నుండి ఒక్క కైంకర్యమును విడువక కైంకర్యములు నిరంతరము చేయవలైనని అని నమ్మాళ్వార్ల యొక్క సంకల్పం. మరునాడు భగవద్రామానుజుల వారు కొలువులకు వేంచేసి తన శిష్యులతో ఇట్లు పలికెను. నాయనలారా, నిన్నటి దినమున నా అంతరంగమున మెదలిన నమ్మాళ్వారు తిరువాయిమూడి 3వ పత్తులోని 3వ శ్లోకములకు నేను బహు ప్రభావితుడనైతిని. మనము నిత్యము కొలిచేది శ్రీమన్నారాయణునికి వైకుంఠవాసునికి 4 వేదముల సృష్టికర్త 4 భుజములు 4 హస్తముల ఓలనే
ఈ భూమిపై 4 ప్రియ స్థిర నివాసముకు మండపములు గలవు. అవి ఏవి అనా? ఒకటి భోగ మండపం. సప్త ప్రాకారముల నడుమ కావేరి కొల్లడం నదుల మధ్య ద్వీపముకు శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీ రంగనాథునికి అనుదినము భోగములే. సంవత్సరములకు 4 బ్రహ్మోత్సవములు, 3 తేరోత్సవములు, అధ్యయోత్సవములు, వివిధ రోజువారి పక్ష మాస ఋతు సంవత్సరోత్సవములు, ఎన్నెన్నో లెక్కింపనలవి గాని భోగములు. రెండవది త్యాగ మండపం. కాంచీపురమును కొలువై ఉన్న శ్రీ వరదరాజు పెరుమాళ్ వారి గరుడ సేవోత్సవమును కూర్చి వైష్ణవులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ గరుడోత్సవమున వేంచేసేటి పెద్ద గరుడ వాహనమును చూసినంతనే భక్తులకు వైకుంఠ ప్రాప్తి కలుగు. ఈ వరదరాజ పెరుమాళ్ నన్ను తన సన్నిధి నుండి త్యాగము చేసి శ్రీరంగమునకు శ్రీరంగనాథుని కొరకు పంపారు. మూడవది జ్ఞాన మండపం. మేల్కోటలో వెంచేసి ఉన్న చెలువనారాయణుని కడ పుట్టి నివసించేటి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క జ్ఞానులు మాత్రమే నివసించేటి ప్రదేశమే జ్ఞాన మండపం. సంవత్సరములకు 3 బ్రహ్మోత్సవములు జరుగునవి ఏవి అనా? వైర, కృష్ణ, రాజమూడి అనేది. 4వ మండపం పుష్ప మండపం. శ్రీహరి మురహరి కలిన తానే శ్రీ వెంకటహరి అయి వెంకటాద్రి నివాసుడై తిరుమలగిరులపై తిరుమలరాయుడై శ్రీ వెంకటేశ్వరునిగా నిలిచి వెలసి కొలువై ఉన్నాడు. ఆ స్వామి పుష్పాలంకరణ ప్రియుడు. కలిన ఇహపరములనిచ్చేటి ఇందిరారమణుడు, దినకులాద్రి సోముడు, శ్రీ గోవిందుడు వెలసిన తిరుమలకు పుష్పమండపం అని పేరు. కావున పుష్పమండపము అను నామము గల తిరుమల క్షేత్రమునకు అనునిత్యము పుష్ప కైంకర్యములు చేయాలి. తిరుమలకు గల పుష్పమండపము అను నామము సార్థకము గావించ మీరు ఎవరైనా పూనుకొని తిరుమలకు పోయే చోట పుష్పోద్యానవనముల పెంచి అన్నిత్యము శ్రీ శ్రీనివాసునికి పుష్ప కైంకర్యములు చేయగలరా అని ప్రశ్నించే. అది విన్న శిష్యుల ముఖములు నల్లబారి భయకంపితులయ్యే. ఏలయన నేటి తిరుమల స్థితిగతులు సౌకర్యములు వేరు, నాటి తిరుమల స్థితిగతులు వేరు. నరసంచారమే పడు చూపని పులులు, ఏనుగులు, సింహముల వంటి క్రూర మృగములు అడుగడుగునా సంచరించుతూ జిల్ల భయభ్రాంతుల గురి చేసేది. విపరీతమైన చలి, విషపు క్రిమి కీటకాదుల విషసర్పముల సంచారం, వేసవికాలమున వేడిగాలు, కాకులు దూర నలవి గాని కీకారణ్యం. చీకటి పడిన నరమానవుడెవడు కనిపించడు, మాటలాడ ఎవ్వరునూ ఉండరు. ఆకలి తీర్చుకున్న కందమూలముల వెలుక్కొని తినవలేవు. తప్పిక తీర్చుకున్న శుద్ధ జలము దొరకదు. అత్యరణ్యములకు గురువు ఆజ్ఞని నెరవేర్చబోయినా తిరిగి వచ్చుడన్న మాట లేదు. అంతేగాక భగవద్ రామానుజుల గడ తాము అభ్యసించవలసిన జ్ఞాన సాధనము, చేయవలసిన కైంకర్యములు కుంటుపడిపోవునేమో అని తమలో తాము యోచించుకుంటూ తిరుమల వెళ్ళుటకు ఎవ్వరూ సుముఖత చూపనైతిరి. తమలో తాము యోచించుకొని తామంతటి సాహసము చేయలేవని శిష్యులందరూ మూకుమ్మడి స్వరములతో ఈ గురువునికి చెప్పబోవా ఇంతలో ఒక గంభీర స్వరము ఇట్లు పలికెను. గురుదేవా, గురువు ఆజ్ఞ పాలించక గురువును చేరి సేవలెన్ని చేసినా ఏమి ఫలము? సర్వవేళ గురువుకు మీరే నాకు తోడు నీడై రక్షకుడయ్యున్న అడవిలో క్రూర జంతువులు ఏమి చేయగలరు? కదా మీ నామామృత సేవన చేసేటి నాకు ఆకలి తప్పులేలగలుగు. మీ మనోవాంఛను నేను తీర్చును. మీ ఆజ్ఞయే నాకు శిరోధార్యం, మీ ఆశీస్సులే నాకు రక్ష. మీరు ఆనతిచ్చిన నేడే నా సతితో కూడి తిరుమలకు పయనమైపోయేదను. పుష్పవాటికలను నిర్మించి పుష్పముల పండించి ప్రాతకాలముననే పుష్పములు విరిసి వాని సౌగంధము గాలిలో కలువక మునిపే తుమ్మెదులు తేనెటీగలు మున్నగునివి వానిపై వ్రాలి మధురామృతములు క్రోలక మునిపే వివిధ రీతుల అందము పుష్పమాలను కట్టి ఈ వెంకటేశ్వరుని మాలాలంకృతుడ చేయుదు. ఇట్టి మీ మనోభీష్ట కార్యములు నేను చేసి నీకు తృప్తిగా వింటుంది. నేను చేసిన కార్యములన్నింటినీ మిమ్ము తిరుమలగిరులను అధిరోహింపజేసి చూపించునని కనుక భగవద్రామానుజుల వారు ఆనందంతో కన్నుల విప్పారి ఆర్ద్రముతో అనంతాళ్వాలను చూచి నింద
ఆన్ పెళ్ళై అని పొగిడింది. అనగా నీవే సరియగు మగవాడవు, లేదా నీవే నిజమైన మగవాడవు అని అర్థం. అది మొదలు అనంతాళ్వాన్లకు ఆన్ పెళ్ళై అని బిరుదు వచ్చాను. పిదప తన ఇంటికేది గర్భవతిగానున్న భార్యతో నేడు గురువాజ్ఞ ఆశీర్వాదముల గైకొని తిరుమల పైన వెయ్యదమని పలుక ఆమె సరియన ఇరువురును శ్రీరామానుజయ తీంద్రుల కడ చేరి వారి ఆశీర్వచనములు పొంది తిరుమల పైన వెయ్యను. ఇచ్చట మనము గమనించవలసిన ముఖ్యమొక విషయం ఏమన్నా, మనము నిజముగు గురువును ఆశ్రయించి సేవించిన టీకారణ్యములనైన మండు టెండల ఎడారిలోనైనా అన్నపానీయములకు లోటు ఉండదు. ఏడాంధకారములోనైనా శ్రీగురుడు వెలిగించిన ఆత్మజ్ఞాన దీపపు వెలుగు దారి చూపు. దారిలోని రాళ్ళు రప్పలు కంటకములు మనకు గుచ్చుకోకుండా శ్రీగురుడు తన అరిచేతల మన పాదములు బట్టి పెట్టుకొని బాధల తాను ఓర్చుకుంటూ మనలోని తామస గుణముల హరించి ఆ శ్రీహరి పరమపావన పాదముల కడ నిక్కముగా తెచ్చునన్నది నిత్య సత్యం. ఇది నిజముకు గురు శిష్య సంపన్నపు తత్వం. ఈ తత్వమును మన ఆదిశేష సంభూతుడకు అనంతాళ్వాన్ పసికట్టి తన చేతల మనకు చూపి నేర్పించచూచుతున్నారు. ఈ విధముగా మనము నేర్చిన నాడు ఇక దుఃఖములకు తావెక్కడిది. ఇది గురు శిష్య సంబంధ సూత్రం. ఇది శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరితము. భగవద్రామానుజుల వారి కొలువు చేరిక తిరుమల పయనమొగుటయను 3వ అధ్యాయం సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరిత్రము 4వ అధ్యాయం. తిరుమల చేరుట, పుష్పవాటిక నిర్మాణ పూనిక, ప్రతికూల పరిస్థితుల తట్టుకొని నిలుచుట. శ్రీ భగవద్రామానుజుల వారి ఎన్మొత్తు అనంతాళ్వాన్ తన భార్యతో కూడి తిరుపతి చేరి తిరుమల శిఖర పాదముల వద్ద నిలిచి తన గురుని శ్రీనామమును స్మరించి భూపై ప్రణమిల్లి శ్రీ వెంకటనారాయణునికి నమస్కరించి తిరుమల శిఖరముల చేరి ప్రతి పురుషుని విజయం వెనుక శ్రీ ఉండునన్న సామెత నిజముగా ఈ పతిసతులిద్దరి విషయమున నిరూపితమాయను. నాటికాల పద్ధతుల ప్రకారం చిన్న వయస్సుననే అనంతాళ్వాన్ల వివాహం జరిగింది. శీఘ్రముగానే భార్య గర్భము దాల్చాను. ఆ మహాయిల్లాలు భర్త మాట మీరక భర్తయే తన దైవమని, తోడు నీడయని, రక్షకుడని నమ్మి అనంతాళ్వాన్లతో తిరుమలకు చేరిన తీరు చూచిన మనం మదిన శ్రీరాముడు వనవాసమునకు బయలుదేర రాచరికపు సౌఖ్యములు తనకు వలదని తన భర్తతోటిదే పరమ సౌఖ్యమని తెలిసి వెంట నడిచిన మన తల్లి సీతమ్మ వారు మన మనస్సునే మెదలక మానరు కదా. గర్భవతి అయినను నెమ్మదిగా అతి కష్టముతో దారి అయినా సరిగా లేని తిరుమల శిఖరములను భర్తతో కూడి వెంకటాచలమునకు చేరను. పిమ్మట స్వామి పుష్కరిణ స్నాన అధ్యపాద్యాది కార్యములను నిర్వర్తించి శ్రీ ఆదివరాహ స్వామి వారిని సేవించి తన గురువుకు శ్రీరామానుజుల సంకల్పం ఆజ్ఞల విన్నవించి శ్రీ గురుని కోరిక తీర్చుటలో తనకు సాయం చేయమని దిగ్విజయముగా పూర్తి చేయనట్లు ఆశీర్వదించమని వేడి ఆశీస్సులను పొంది భగవద్రామానుజుల మేనమామయ్యకు తిరుమల నంబిని దర్శించాడు. అయితే ఈ శ్రీనివాసుడు మనము విన్న రీతిగానే భక్త సులభుడే గాని అతను భక్తులను పరీక్షించి తాను సంతృప్తి చెందక అంత సులువుగా అనుగ్రహించేటివాడు కాదన్నది లోకోక్తి కదా. అటులనే ఈ శ్రీనివాసుడు మన అనంతాళ్వాన్ల ఆచార్య కైంకర్య నిష్టను, కర్తవ్య దీక్షను పరీక్షింపదలిచి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు కల్పించమొదలెడను. శ్రీ వెంకటనాథుడు అనంతాళ్వాన్ పుష్పోద్యాన నిర్మాణపు పనికి పూనుకునగాని ఏదోనొక రూపున ప్రతికూల పరిస్థితులు కల్పించి ఆనాడు అనంతాళ్వాన్ చేసి ముగించవలనన్న పనులన్నింటినీ చేయనీయకుండా చేసేటివాడు. తిరుమలగిరుల కారడవిలోనున్న కారణముగా చలి తీవ్రతను అధికము చేసేటివాడు. అంతలోనే పొగమంచు తెరలగప్పించేటివాడు. ఉన్నటువంటి ఉరుముల మెరుపుల పిడుగు వర్షములను ఎడతెరిపి లేకుండా కురిపించేటివాడు. మృగములు విషసర్పముల సంచారముల అనంతాళ్వాన్ దరిదాపులను ఎక్కువగా చేసేటివాడు. పలు రకముల ఇబ్బందులను ఏర్పరిచి అనంతాళ్వాన్ పనిని భిన్నము చేయ చూచేటివాడు తిరువేంకటాద్రీసుడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ అనంతాళ్వాన్ చేతనైనంత వరకు తన పని తాను చేయుచు గురువు మనస్సులో ఉద్భవించిన తీరని కోరికను తాను తీర్చగా వచ్చితిని కదా అనుకొనుచు
కర్తవ్య దీక్షాపరాయణుడై ఉంటుండేది. కానీ రోజులకు శ్రీ వెంకటాద్రీశుడు కల్పింపదూచేటి ప్రతికూల పరిస్థితులకు చివరకు విసిగెత్తిపోయి ఒకనాటి సాయంకాలం గర్భవతియకు తన భార్యతో, నాతో పాటు నువ్వు కలిసి చేయు పని సాయమునకు నేను సంప్రీతుడవుతుంటుంది, మన గురువాజ్ఞ పాలించ, నాతో కూడి గర్భవతి అయినను నీవు పడు శ్రమను చూడ నాకు మనోవ్యాకులత కలుగుతున్నది. మనం ఇరువురము ఎంత ప్రయత్నించినను ఇక్కటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం వల్ల పని కుంటుపడుతున్నది. రోజులు గడుస్తున్నవి కానీ ఫలితము శూన్యమవుతున్నది. కనుక నీవు అన్నీ సర్దుకొని సిద్ధముగా నుండుము. రేపే మనము మన ఊరికి పోయేదమని పలుక. ఆమెను ఆనందముతో సరే అని పలికి వస్త్రముల వస్తువుల మూటలు కట్టి సర్ది మరునాటి ఉదయమున తమ ఊరికి పోవ సన్నద్ధమై నాటి రాత్రి సంతోషముగా నిద్రించాడు. భార్యతో చెప్పినే గాని అనంతాళ్వాన్ మనస్సున ఎన్నో ఆలోచనలు. నేను గురువు గారి కొలువునకు వారి కోరిక తీర్చుదనని వీరాలు పలికి వచ్చింది. నేనేదో సాధించువాడనని నా గురువు నాకు అన్పిళ్ళై అని ఒక బిరుదును ప్రసాదించి గురువాజ్ఞ నెరవేర్చి గురువును సంతసింపజేయుటయే కదా శిష్యుని కర్తవ్యము. ఒకవేళ నేను ఇతడు నుండి ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా పోయినచో నా గురువునకు ఎంత నామోషి, సాటి శిష్యుల బంధువుల సన్నిహితుల నడుమ నాకెంత అవమానము, నాకు గౌరవం అన్నది మిగులునాయని పలు విధముల ఆలోచనలు చేయొచ్చు. నిదురన్నదే పోక కడకు ఏది ఏమైనా కానీ నేను గురువాజ్ఞ నెరవేర్చి తీరవలేదు. నా పరువును గురువు గౌరవ మర్యాదలను నిలబెట్టి తీరవలేదు. తిరుమల యందే ఉండి నా కర్తవ్యం నేను నెరవేర్చవలేదు. ఇందు నా ప్రాణములు పోయినా పర్వాలేదు అని మనోనిశ్చయములకు వచ్చాను. మరునాడు ఊరికి పోవుచుంటుమని సంతోషముగా నిద్రలేచిన తన భార్యతో తన మనోనిశ్చయమును తెలిపి తిరిగి పుష్పోద్యాన నిర్మాణములకు కోలుకునేది. తన భర్త మనోవాంఛితము నెరవేర్చుటయే తన కర్తవ్యమని, తన భర్త గౌరవ మర్యాదలు నిలుపుటయే భార్యగా తన బాధ్యత అని ఎంచి ఆ దొడ్డ ఇల్లాలు తన మనస్సునకు సర్ది చెప్పుకొని తిరిగి ఇంటిని సర్దుకుని భర్తను తాను అనుసరించునని పలుకుతూ తన భర్త యవనంతాళ్వాన్ని అనుగ్రహించాడు. ఈ భార్యాభర్తల అన్యోన్యత చూసి వెంకటాచలపతికి కడు ముచ్చటం అందనే ఉన్న శ్రీపతి ప్రేసకి అల్లర్మేల్మంగ, స్వామి ఇక మీ ఆటల నాపి ఆది దంపతుల వంటి ఆ దంపతులకు సహకరించమని పలుకొంగా, అట్లేని శ్రీ వెంకటేశ్వరుడు అంతకు ముందు తాను కల్పించిన ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి కల్పించనని తన ప్రియసఖి పద్మావతీదేవికి మాట ఇచ్చి నాటి నుండి ఎన్నడూ అనంతాళ్వాన్ వారి పనులకు ఆటంకములు సృష్టించగా తన మాట అట్లే నిలబెట్టుకున్నాడు. శ్రీ శ్రీనివాసుడు శ్రీ రమామాధవుడు పిమ్మట పుష్పవనముల సాగునకై మన అనంతాళ్వాన్ తిరిగి పూనుకునేది. ఇది శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రము 4వ అధ్యాయం సంపూర్ణం. తిరుమల చేరుట, పుష్పవాటిక నిర్మాణమును పూనుకునుట. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రము 5వ అధ్యాయం. వెంకటేశ్వరుని గాయపడుతుట, గడ్డమునకు చందనపు పచ్చ కర్పూరం అద్దుట. ప్రాతకాలముననే అనంతాళ్వాన్ తన సంధ్యావందనము అర్ఘ్యార్చనాది కార్యక్రమము ముగించుకొని లోపే ఆయన భార్య వంట కార్యక్రమమును ముగించి తమ పూరిపాక సమీపమున జలమనుడెచ్చటగలవో పుష్పపు మొక్కల పెంచుటకు అనువుగు ప్రదేశము లేవో అని యోచించి శోధించి కనుగొనడివా. కొల దినముల పిమ్మట అనంతాళ్వాన్ ఒక నిర్ణయమునకు వచ్చి ముందుగా నీటి వనరుల సమకూర్పునకై ఒక జలాశయము లేదా పుష్కరిణి త్రవి పిల్లలు బండరాతి నేలన బండల పగుల కొట్టి నేలను చదును చేసి అదును చేసి పూల మొక్కల నాటవలయునని, ఆ పుష్కరి నీటిని తోడి నిత్యము మొక్కలకు నీటిని సమృద్ధిగా నింపవలననుకుంది. శ్రీ అనంతాళ్వాన్ ఒక గుణపం గడ్డప తన ఆయుధముగా చేసుకుని పనికి పూనుకుని, ఆ గుణపము అనంతాళ్వాన్ చేతిన ఎట్లున్నదన లక్ష్మణుని చేతిలో వింటి ఓలే, బలరాముని చేతిలో హలము ఓలే కనిపించసాగి. ఉదయమునని శ్రీ అనంతాళ్వాన్ గుణపమును పారను చేతబట్టి ముందు నడువ ఆయన వెనుకనే గర్భిణీయకు ఆయన భార్య కట్టలు రెండింటిని చేపట్టి ఆయనను అనుసరించేది.
గుల్పముతో కొండల పిండి చేస్తూ త్రవ్వగా వచ్చిన మట్టిని పారతో తట్టల నింపి తన భార్య తలపై పెట్టి అల్లంత దూరమున ఆవల వైపు పోయమని చెప్ప ఆ మహాతల్లి నిండు గర్భిణి అయినను భర్త మాట జవదాటికి అట్లే చేస్తుంటే మట్టి తట్టల మోయి సమయమున మెల్లగా తలపై పెట్టుకొని అధిక శ్రమ వలన తల నుండి గారిన చెమట ధారలు చిక్కిళ్ల మీదుగా దారి తుడుచుకొనుతూ ఆయాసముగా గొప్పుతూ మట్టిని దూరముగా పోసి వచ్చేది. ఆమె తీరు చూచిన శ్రీ వెంకటేశ్వరుని మనస్సు ఆర్ద్రమవు సాగను. ఆ భార్యాభర్తలు ఇరువురు తనకు పుష్పమాలలు గట్ట తిరుమలకు పుష్పమండపమును సార్థక నామమున నిలుప అనంతాళ్వాన్ గురు భక్తికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుట ఎందు వారు కష్టము అనుదినము శతకమలాక్షుడు తన కనురెప్పల బిప్పారి చూటుకు ఈ పనిని వీరు ఎప్పుడు పూర్తి చేసి పూల మొక్కల నాటి పెంచి వానికి పూచిన పుష్పముల సేకరించి నాకు పుష్పమాలలు గట్టి అలంకరించెదరో నేనెప్పుడు వాడిని ధరించును అన్న ఆనందము ఒక పక్క కలుగా ఇంకొక ప్రక్క వారి కష్టమును చూడలేకుంటుంది. అందు నేను పాలు పంచుకున్న లేకుంటునియే అని విచారముగలుగా తల పంకించి ఆలోచించసాగాను. చివరకు కరుణాంతరంగుడు భక్తజన బాంధవుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు తాను వారికి సహాయం చేయవల్లని ఒక నిశ్చయములకు వచ్చి ఆనందలేము వీడి ఒక చిన్న గోపబాలుడి వేషముతో అనంతాళ్వాలను సమీపించి పలుకరించదూచాడు. ఆ సమయమున ఆ బాలుడు పట్టు పీతాంబరమును కుండలములను ఉంగరములను ధరించి తిరునామధారి అయి ఉంగరముల జుట్టుతో జండముతో ఎర్రని చిన్ని పెదవుల చిరుబరహాసములతో తెల్లని ముత్యముల వరుసలతో నల్లని నలువ కనుగుడ్ల నటూరుడు తిప్పుతూ అనంతాళ్వాన్కర చేరి అయ్యా మీ భార్యాభర్తలు ఇరువురు ఇంత శ్రమ పడుతుండేటి తీరు కూడా నాకు బాధ కలుగుతున్నది. పైగా గర్భిణి అయిన తల్లి తలపై మట్టి తట్టల ఈ కడ నుంచి ఆ కడ వరకు మోయు వేళ పడు శ్రమ వర్ణనాతీతముగా కనిపించుతున్నది. నేను మీకు సహాయము చేతును. మీరు మట్టి నింపిన తట్టల నేను ఆవల అల్లంత దూరాన పోసి వస్తును. మీరు తలచిన కార్యమును శీఘ్రముగా పూర్తి చేయవచ్చునని పలికాడు. ఆ మాటలు విన్న ఆదిశేష సంభూతుడు అసలే ముక్కోపయోగ అనంతాళ్వాన్ కోపపు ముఖముతో ముక్కుపుటములదర కోడెత్రాసు పోలే ఇంకెత్తున ఎగుర్చు ఈ కార్యము నా గురువుకు రామానుజాచార్యుల వారు నాకు అప్పగించింది. ఇది నేనే పూర్తి చేయవలను, పూర్తిగా వించవలే. ఇంకెవ్వరి సహాయము నాకు పని లేదు. నాకు సహాయము చేయ నీవేమైనా నా చుట్టానివా, పక్షానివా, స్నేహితునివా, లేక రామానుజుల వారి శిక్ష బృందమున పెద్ద శిఖామణివా? నీ దారిని నువ్వు వెళ్ళుము. మా పనికి అంతరాయం కలిగించవద్దు అనుతూ కఠిన పరిషత్ పదజాలముతో కోపముని కసిరేను. అనంతాళ్వాన్ల కోపము చూచి ఆ బాలుడు కొంత వెనుకకు తగ్గి కొద్ది దూరము వెడలి నిలిచి ఇట్లా ఆలోచించాడు. ఈ అనంతాళ్వాన్ ముక్కోపి ఇతన్ని బ్రతిమలాడి ఒప్పించుట కన్నా ఆ తల్లిని బ్రతిమలాడుట ఏమెన్నా ఒప్పించుటకు ఎంత సులువు కదా అని తలచి మెల్లగా బాలుడు అనంతాళ్వాన్ను చూడకుండా ఆమెను చేరి, అమ్మా ఏల నీకు కష్టము, గర్భిణివై తలపై బరువు మట్టి తట్టల మోయి తీరు దుడిచి నా కండ్ల నీరు ఊగుతున్నది చూడు తల్లి, నా మాట వినుము. నీ భర్త నింపిన మట్టి తట్టల ఇంతవరకు నీవు తెచ్చిన అతనికి కనిపించకుండా నేను అందుకుని దూరముగా పోసి వస్తున్నని పలుక ఆ బాలుని ముగ్ధ మనోహర రూపమునకు ముద్దు మాటలకు సహాయం చేయవలనని మంచి గుణములకు ఆమె పొంగిపోయి సరే అని పలుక అట్లే అనంతాళ్వాన్ తల్లి నింపిన మట్టి తట్టలు కొంత దూరము ఆమె తన తలపై మోసి తీసుకొని రాగా అనంతాళ్వాన్ కంటపడకుండా ఆ బాలుడు అందుకుని తన నెత్తిన పెట్టుకొని దూరముగా వడివడిగా పోసి రాసాగాడు. అప్పటి వరకు నెమ్మదిగా మట్టి పారబోసి వచ్చేది తన భార్య ఒక తట్ట మట్టి నింపి తలపై పెట్టినంతలోనే ఇంకొక తట్టను మట్టితో నింపు లోపలే ఖాళీ తట్టను తీసుకువచ్చుతున్నది ఎట్లా ఎట్లా అని ఆలోచించి తన భార్యను నిలదీసి ప్రశ్నింప ఆమె భయముతో వణుకుతూ ఆ బాలుని అసలు విషయము చెప్పాడు. అది విన్నంతనే మహోగ్ర రూపుడై 7 పడగలు విప్పి కుసలు కొట్టేటి ఆదిశేషుడై విసవిస పరుగులతో అనంతాళ్వాన్ గురుపము చేతబట్టి తన వేపు వచ్చు తీరు దూచి ఆ బాలునికి ముచ్చెమటలు బట్టి భయముతో ఆనందం లేపు వేపు పరుగులు ఎడసాగాడు. ఒరీ బాలుడా అగు, లేకున్న ఈ గుణపముతో నిన్ను కొట్టేది నన్ను అనంతాళ్వాన్ వెంటబడ
పశ్చిమ దిక్కున ఉన్న అనంతాళ్వాన్ ఇంటి సమీపం నుండి తూర్పు దిక్కున గల ఆనంద నిలయము వైపు అప్రదక్షిణముగా ఇంకను వడివడిగా పరుగు పెట్ట మొదలెడారు. ఇంతలో మధ్యలో నున్న ఎదురబోని చింత చెట్టు కనిపించ దాని నెక్కి ఆ బాలుడు చెట్టు కొమ్మల మాటున దాగా చెట్టు మొదలున గుణపముతో అనంతాళ్వాన్ నిలచి ఎందుకు దిగి వచ్చిన తానేమి అననని పలుక దానికి ఆ బాలుడు, అయ్యా చిన్నవాడను, తెలిసి తెలియక మీకు సాయము చేయదూచితే మన్నించు, నన్ను విడువుము, కావలన్నా నేను ధరించిన ఈ కుండల పీతాంబర ఉంగరమునిత్తునని బ్రతిమాలను. అంత అనంతాళ్వాను ఇట్లు బెదిరించిన బాలుడు క్రిందకు రాడని తలచి ఐతరముగా సరే నిన్ను ఏమీ అనను మాట ఇచ్చిన అనగానే ఆ బాలుడు చెట్టు కిందకు దుమికి పరుగిడుతూ వెనుక అనంతాళ్వాన్ తనను వెంబడించుతున్నాడో లేదో అని వెనుదిరిగి దూడ ఇంతలోనే అనంతాళ్వాన్ కోపోద్రిక్తుడై తన చేతిలోని గుణపమును ఆ బాలునిపై విసిరాడు. విసురగా విసిరిన గుణపము నేరుగా బాలుడి గడ్డముపై తగిలి అతని గడ్డము నుండి రక్తము ధారలై స్రవించ మొదలెడదు. బాలుడు తన చేతికి చిక్కలేదన్న నిరాశ, తన పనికి అంతరాయము కలిగించినాడన్న కోపముతో బాలుని గడ్డమునకు తగిలి కింద పడిన గుణపమును మరల అనంతాళ్వాన్ తన చేతికి తీసుకొని ఆ బాలుని వెంబడించ ఆ బాలుడి వేగముగా పరిగెత్తి ఆనంద నిలయంలోనికి దూరి తలుపులు మూసి గడియ వేసుకొని అయినను అనంతాళ్వాన్ కోపము దగ్గక శాంతించక అర్చకులు వచ్చు సమయమందైనా ఆలయము తలుపులు తీయ ప్రయత్నించుడు. తలుపులు పగలగొట్టైన అర్చకులు అర్చన చేయదు. అప్పుడు నేను లోనికి దూరి ఆ బాలుని పట్టుకొని అర్చకుల సమక్షముననే వారి సంగతి తెలుసుకుంటున్నని భీష్మించుకొని ఇంటికి పోక ఆలయ ద్వారముకనే గుణపం పట్టుకొని కూర్చుంది. అర్చన సమయము ఆయగాన అర్చకులు వచ్చి అక్కడే గుణపము చేత పట్టుకొని కూర్చున్న అనంతాళ్వాను చూసి విస్మితుని విషయమేమి అని అడుగా జరిగినదంతయు వారికి చెప్పి తన పని చెడగొట్ట వచ్చిన బాలుడు ఆలయంలోన దూరి తలుపులు గడియ వేసుకున్నాడని లోనే దాగి ఉన్నాడని తలుపులు తెరిచిన తాను ఆ బాలుని బట్టి శిక్షించునని పలికాను. అది విని అర్చకులు వచ్చేది ముందుకు తలుపుల నెట్టగా ఆశ్చర్యముగా తలుపులు ఇట్లే తెరుచుకుని తలుపులు తెరుచుకునేనో లేదో అనంతాళ్వాన్ అర్చకులను తోచుకొని గర్భాలయంలో దూరి ఆ బాలుని కొరకే వెతకుచు అతడ వెంకటాద్రి విభుని గడ్డముపై ఉన్న రక్తచారికల గాయములు దూచి నిరుత్తులుడాయి. అర్చకులు నిశ్చేష్టులయ్యి. అప్పుడు అనంతాళ్వాన్ తాను చేసిన పనికి పెద్దగా ఏడవ మొదలెడి, అయ్యో హతవిధి స్వామి వెంకటనాథ, ఎంత ఘోరం జరిగినది. నిన్న నేను గాయపరిచినది ప్రాయశ్చిత్తమే లేని పాపము అనురించుతును కదా. పుణ్యము చేయ పాపము తగిలినట్లు నీకు పుష్ప కైంకర్యములు వచ్చి నిన్నిట్లు గాయపరిచితునని దుఃఖితుడాయ. అర్చకులు ఇన్ని విధముల అనంతాళ్వాన్ను సముదాయించిన సమాధానపడతలేదు. ఇది చూచి కరుణర సాంకృత హృదయుడకు శ్రీ వెంకటనాథుడు మృదు మధురమగు కంఠస్వరముతో ఇట్లు పలికెను, అనంతాళ్వాన్ చింతించవలదు, ఇది నా లీలయే. భక్తుని చేతిలో దెబ్బలు వినుట యందు ఎంత ఆనందము గలదో నేడు నాకు తెలిసి వచ్చాను. భక్తునికి భగవంతునికి నడుమ ఎంత సంబంధ బాంధవ్యములుండునో నీ ద్వారా లోకములకు తెలియబడతలచితిని. నీవు చేసిన ఈ గాయమునకు చందనము కలిపి నా మెత్తని పచ్చకర్పూరం చూర్ణము వద్దుము. కొన్ని రోజుల్లో గాయం మానిపోవును. గాయం మానినది కదా అని పచ్చకర్పూర లేపనము చేయుట ఆపవద్దు. నీవు వద్దేటి పచ్చకర్పూర లేపనం వల్ల నా అందము రెట్టింపై నన్ను చూడవచ్చిన జనులకు నా ముఖార విందమున మొదట చిరునామము, తదుపరి నా గడ్డముపై ఎద్దిన తెల్లని పచ్చని కర్పూర చిహ్నము కనిపించ విచారించి మన ఇరువురి సంబంధములు తెలుసుకొని సంతసించెదరు. కలియుగాంతం వరకు తిరుమలగిరుల ఈ శ్రీ వెంకటేశ్వర రూపము ఉన్నంత వరకు నా నామము దలిచిన ప్రతి భక్తుడు నిన్ను కూడా దలిచి మురిసిపోవుదురు అని ఊరడించ వెమ్మట భగవాన్ని క్షమాతత్వ గుణమునకు అచ్చెరు పొందిన అనంతాళ్వాన్ వేగిరముగా పచ్చకర్పూరము పెత్తని చూర్ణములు చందనముతో కలిపి శ్రీ శ్రీనివాసుని గడ్డపు గాయములు కద్దెరు. ఇందుకే అన్నమయ్య కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అన్న తన కీర్తనలో అచ్చపు వేడుకతోడ అనంతాడు వారికి ముచ్చిలి వ్యక్తికి మన్ను మోచిన వాడు అని వెంకటేశ్వరుని అనంతాళ్వాను కీర్తించను. గురువు చెప్పిన రీతిగా నేటికిని
శ్రీ వెంకటనాథుడు సంవత్సరములకు 2 పర్యాయములు తాను అనంతాళ్వాన్ తోటకు విచ్చేసినప్పుడు తాను ధరించిన పట్టు పీతాంబరమును ఒకడమాను స్వరూపుడైన అనంతాళ్వాన్లకు ధరింపజేసి శటకోపం ఇచ్చి ఆలయ మర్యాదలు అర్చకులచే చేయించుతున్నారు. ఆహా, అనంతాళ్వాన్ ఎంత ధన్యుడో కదా! ఏడుకొండల శ్రీ వెంకటరేమునుడి లీలా విశేషం ఎంత దివ్యమైనదో కదా! ఇప్పటికి శ్రీ వెంకటేశ్వరుని గడ్డములు గాయపరిచిన అనంతాళ్వాన్ చేతిలోని గుణపమును మనము ఆలయములోనికి ప్రవేశించు సమయమున మహద్వారము కుడివైపు చూచిన అక్కడ అనంతాళ్వార గడ్డపార అన్న ఒక బోర్డుగా అనిపించు. దానిపై కొంచెము తలపెట్టి పైకెత్తి చూచిన మనకు ఆ గుణపము కనిపించును. ఈ గుణపము సుమారు 950 సంవత్సరములను దాటిన ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు విపత్కర వాతావరణ పరిస్థితులు చుట్టుపట్టలేదు. ఇక నాడు అనంతాళ్వాన్ శ్రీ స్వామివారికి అందిన పచ్చగర్పూల లేపనములు నేటికి అనునిత్యము అర్చకులు అద్దుతూనే ఉన్నారు. కనుక తిరుమల దర్శించు భక్త మహాశైలకు చేయి విన్నపమేమన్నా ఆలయ మహాద్వారములోని అనంతాళ్వాన్ల వారి గుణపమును, ఆనంద నిలయములోని శ్రీ వెంకటేశ్వరుని గడ్డమును కట్టిన భక్త కర్పూర అనంతాళ్వాన్ చిహ్నమును తప్పక దర్శించి మరిగించి తీరవలె. దేని ఎడల మన తిరుమల యాత్ర సంపూర్ణమని భావించవచ్చు. ఇది శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరిత్రము. వెంకటేశ్వరుని గాయపరుచుట గడ్డమునకు భక్త కర్పూరం వద్దుటను 5వ అధ్యాయం సంపూర్ణమైనది. శుభం భూయాత్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.